హలో అండి. వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే మ్యాంగో పుడ్డింగ్ అండి. మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మ్యాంగోస్ వస్తూ ఉంటాయి కదా. ఇలా మ్యాంగోతో మనం మ్యాంగో పుడ్డింగ్ చేసామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఈ మ్యాంగో పుడ్డింగ్ని మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా మూడే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా 5-10 నిమిషాల్లో చక్కగా తయారు చేయొచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో పుడ్డింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా మనకి చక్కగా మంచిగా పండినటువంటి 2 మ్యాంగోస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సింపుల్గా మనం ముక్కలుగా కట్ చేసుకున్నామంటే వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు, మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని మనం చక్కగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం మ్యాంగోస్ని ఇలాగే ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా మనం ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలండి. మిక్సీ జార్లోనికి వేసుకొని చక్కగా ఫైన్గా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను మొత్తం మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే ఒక 10 వరకు క్యాష్యూ నట్స్ అండి, క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అందులోనే ఒక 1/2 కప్ వరకు బ్రౌన్ షుగర్ అండి. ఇక్కడ మామూలుగా మీరు నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా చాలా ఫైన్గా మనకి మ్యాంగోని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుని వచ్చినటువంటి పల్పుని మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఒక స్ట్రెయినర్ సహాయంతో చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఏమైనా ఉండలు ఉంటే అవన్నీ పైనకు వచ్చేసి మంచి చక్కగా ప్యూరీ అనేది ఇలా కింది భాగంలో మిగిలిపోతుంది. దీన్నంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పుడ్డింగ్ కోసం అనేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ మ్యాంగో పల్పునంతా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోనికి యాడ్ చేసుకొని పచ్చిదనం అంతా తొలగిపోయే వరకు కలుపుకొని దానిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ పౌడర్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దానిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి కస్టర్డ్ పౌడర్ అండి. కస్టర్డ్ పౌడర్ని ఇలా మిల్క్లో యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా ఇలా అంతా చక్కగా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా మన మ్యాంగో జ్యూస్లోనికి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేయగానే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది, మంచి సువాసన వస్తుంది. దానిలోనే 1/2 కప్ వరకు మనము క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ మిల్క్ని అంతా యాడ్ చేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకొని ఈ మిల్క్ మొత్తం కలిసేట్టుగా దానిలోనే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. పాల మీద మీగడ వేయడం వల్ల పుడ్డింగ్ మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి పాల మీద మీగడను కూడా చక్కగా యాడ్ చేసుకోండి. పాల మీద మీగడ యాడ్ చేసి ఫైనల్గా దీంట్లోనే కార్న్ఫ్లోర్ అండి, మనం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్లో మిక్స్ చేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకొని ఈ మ్యాంగో పల్ప్లోనికి ఈ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మనము 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేయాలి. మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇలా మనం స్టవ్ కట్టేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. స్టవ్ కట్టేసి చల్లారనిచ్చిన తర్వాత ఇలా గాజు బౌల్లోనికి కొంచెంగా పుడ్డింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 బౌల్ వరకే ఫిల్ చేసుకోవాలండి, బౌల్ మొత్తం ఫిల్ చేయకూడదు. 1/2 బౌల్ వరకు ఇలా మనం మ్యాంగో పుడ్డింగ్ని ఫిల్ చేసుకొని దీనిపైన మనము అల్యూమినియం ఫాయిల్ కానీ పాలిథీన్ పేపర్ కానీ ఉంటే ఇలా కవరప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని 6-7 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. 6-7 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తర్వాత ఈ పాలిథీన్ పేపర్ని లేదా అల్యూమినియం ఫాయిల్ని తీసామంటే చక్కగా పుడ్డింగ్ రెడీ అవుతుంది. దీనిపైన గార్నిష్కి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకొని పైన మనం ఒక పుదీనా లీఫ్ని ఇలా గార్నిష్కి పెట్టామంటే సరిపోతుందండి. చక్కగా మనకి మ్యాంగో పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ మ్యాంగో పుడ్డింగ్ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.